హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీతో ఒక చిన్న స్టోరీ పంచుకోబోతున్నాను. అదేంటంటే, ఒక ప్రదేశంలో అంటే ఏదో ఒక ఊరు వేసుకుందాం. ఉం? ఒక ఊర్లో కొన్ని ప్రదేశాల నుంచి కొంతమంది వ్యక్తులు ఒక ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం వెళ్ళారు. అందులో సక్సెస్ అయిపోయారు, ఎన్రోల్మెంట్ అయిపోయింది, ట్రైనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. అయితే ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఉండేటువంటి వారు ట్రైనింగ్ చాలా కష్టంగా ఉందని చెప్పేసి మరి కొంతమంది అయితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని ట్రైనింగ్ పూర్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి, వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్లో కొంతమంది మాత్రము వెళ్ళిపోవడానికే ఆ సర్టిఫికేట్స్ అనేవి దొంగతనంగా తీసేసి వాళ్ళు నైటే జంప్ అయిపోయారు. అందులో ఒక వ్యక్తి జంప్ అవ్వాలని చూసినప్పటికీ కూడా వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే, ఎవరో నాలాంటి ఒక వ్యక్తి అక్కడ ఒక ముసలాయన ఉంటేను ఆయన ఏం చెప్పాడు, బాబు ఈ కొద్ది రోజులు ఓపిక పడితే మీ లైఫ్ టర్నింగ్ అవుతుంది, మీ జీవితంలో చక్కనైనటువంటి స్థానంలోకి మీరు వెళ్తారు, ఆటపాటలతో వచ్చినటువంటి మీరు ఈ కొద్ది కాలం ఓపిక పడితే చాలు, మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పేసి మోటివేషనల్గా కొన్ని మాటలు చెప్పటం అనేది జరిగిందంట. ఆ క్రమంలోనే వెళ్ళిపోయినటువంటి వాళ్ళైతే కోల్పోయారు, కానీ ఆ మాటలను తీసుకొని మోటివేట్ చేసుకొని సెల్ఫ్ మోటివేట్ చేసుకొని తను తాను ఉపేక్షించుకోవడం అంటారు కదా, అలాగ ఉపేక్షించుకుని ట్రైనింగ్ అంతా కూడా సంవత్సర కాలం ట్రైనింగ్ కూడా పూర్తి చేసేసి ఆ యొక్క డ్యూటీలో ఎన్రోల్మెంట్ అయ్యి తన లైఫ్లో అనేకమైనటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా వాటినన్నింటినీ నెగ్గుకుంటూ మరి తన జీవితంలో 30 సంవత్సరాల ఆర్మీలో సర్వీస్ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా తన కుటుంబం యొద్దకి వచ్చినటువంటి ఒక సైనికుని రియల్ స్టోరీ. ఎందుకు ఈ మాట చెప్పాను అనంటే, అలాంటి మనం ఒక పని తలపెట్టినప్పుడు ఏదైనా సాధించాలి అని అనుకునేటప్పుడు మనకు చాలా ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టపడకుండా ఏది రాదు కదా. అలా అని ఆ కష్టాలు ఉన్నాయి లేదా ఆటుపోట్లు ఉన్నాయి, ఇంత శ్రమ పడటం నా వల్ల కాదు అంటూ దేనినైనా సరే మధ్యలో విడిచిపెట్టేసి వదిలేసాము అని అంటే దాన్ని మనం ఎప్పటికీ కూడా పొందుకోలేము. ఈ యొక్క జవాన్ ఎలాగైతే మరి ఆ యొక్క ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొంటూ ఒక పెద్ద వ్యక్తి తాలూకా మాటలను ఆసరాగా తీసుకొని నిలదొక్కుని తన్ను తాను నిరూపించుకొని ఆ రోజు నిలవబడ్డారు. ఈ రోజుకి కూడా 30 సంవత్సరాల ఆ సర్వీస్ అనేది చక్కగా పూర్తి చేసుకొని గౌరవప్రదంగా తన అధికారుల చేతుల మీదుగా మరి రిటైర్మెంట్ అందుకొని తన కుటుంబంలో మధ్యలోనికి వచ్చినటువంటి ఒక సైనికుని యొక్క ట్రూ స్టోరీ ఇది. అలాగే మనం కూడా ఉండాలి. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, వచ్చాయని పారిపోకూడదు. కష్టాన్ని చూసి నీవు పారిపోయావా, కష్టం నీ వెనుక నేను ఫాలో అవుతూనే ఉంటుంది. దానిని ఎదిరించి నిల్చున్నావా, నిన్ను చూసి భయపడి పారిపోతుంది. ఈ రెండిట్లో ఏవే కావాలో నీవే నిర్ణయించుకో. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఆటుపోట్లను నిలదొక్కుని ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మన జీవితానికి దేవుడిచ్చినటువంటి చక్కనైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం. నిన్ను సానపెట్టాలి అని అంటే నీకు ఆటుపోట్లు అవసరం. ఆ ఆటుపోట్లని నువ్వు పాఠాలుగా నేర్చుకుంటూ నీ యొక్క జీవితంలో మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. అర్థమవుతుందా? ఇదే లైఫ్. చనిపోయేంత వరకు కూడా నేర్చుకోవడమే, ఆటుపోట్లను ఎదుర్కోవడమే. ఓకేనా? టేక్ కేర్.